నమస్తరా అందరికి. చెల్లెను పెళ్లి చేసుకుంటలేడని మరిది ప్రైవేట్ పార్ట్ కట్ చేసేది ఒక వదిన. ఇది ఉత్తరప్రదేశ్ లో దీపావళి రోజే జరిగింది నాన్న. కాకపోతే నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ ఉన్నది. నా డౌట్ మీరు క్లియర్ చేయండిరా. మీ ఆలోచన విధానం ఏందో చూద్దాము. ఏం లేదు, మ్యాటర్ ఏందంటే వదిన మరిది మరిది మంచిగా ఇంజనీర్ చేసిండట, మంచిగా జాబ్ వచ్చిందట, వేరే సిటీలో జాబ్ చేస్తుండట. మంచిగా జాబ్ వచ్చిందని ఆ అబ్బాయికి మంచిగా పెళ్లి సంబంధం చూసిరట, ఖాయం చేసిరట. ఇది వదినకు నచ్చలేదు. వదినకేంది, మా చెల్లెని పెళ్లి చేసుకోవాలి మా మరిది అన్నది మా కోరికట. ఈ పిల్లోడు ఆ సిటీ నుండి పండుగ కోసం అని దీపావళికి వచ్చిండట. మంచిగా పూజలు అయిపోయినాయి, అన్ని అయిపోయినాక రాత్రి పడుకునే ముందు మరిదిని నా రూమ్ లోకి ఒకసారి రా అని వదిన పిలిచిందట. ఈ మరిది రూమ్ లోకి పోయిండట. మా చెల్లెని పెళ్లి చేసుకోమంటే మాట మాట పెరిగి నేను చేసుకోనంటే, ఆహా నా చెల్లెని పెళ్లి చేసుకోవా అని ఆ ప్రైవేట్ పార్ట్ కట్ చేసిందట. అంత ఈజీగా ఎట్లా కట్ చేస్తుందిరా? ఇప్పుడు ఆ పిల్లోడు మంచి ఇంజనీర్ చేసి అంటే ఆ పిల్లోడు మంచిగా బలంగా ఉన్నోడే, మంచి యంగే కదా. పాయింట్ ఇప్పి డ్రాయర్ ఇప్పి నీ కట్ చేసేంత టైం ఇస్తాడా ఈ అబ్బాయి? చెప్పు, ఎదుర్కోడా? పాయింట్ మీద చేసేటప్పుడే ఈడ్చి 2 వీక్ పీక్తాడు అసలు, నాకు తెలిసి అయితే. నేను అనుకుంటా ఈ ఇద్దరుకి ఏదో ఉన్నట్టున్నది, వదినకు మరిదికి ఏదో ఉన్నట్టుంది. గా రాత్రి వదిన రూమ్ లో పోవడం ఏంది, ఆ పని చేస్తున్నారు అనుకోరాదా? ఇక కోపంలో మాట మాట పెరిగింది, నా చెల్లెని పెళ్లి చేసుకోవా అని ఇక ఎట్లాగో ఓపెన్ ఉంది కదా కట్ చేసి పడేసింది వెంటనే, అంతే కదా. కానీ పాయింట్ ఇప్పి డ్రాయర్ ఇప్పి దాకా మాత్రం చాయిస్ అయితే ఉండదు, ఖచ్చితంగా ఫైట్ అవుతుంది. అవునా కదా? ఇది ఎక్కడో తేడా ఉందిరా, కానీ ఇవి నిజాలు బయటికి రావురా.